మీరేమో స్ట్రీట్ వెండర్స్ కోసం అన్నట్టుగా చెప్తున్నారు. చాలామంది స్ట్రీట్ వెండర్స్కి ఇది ఇలాంటివి ఇబ్బంది కదా, మీకు పెద్ద రెస్టారెంట్ వాళ్ళు మీరు పెద్ద బిజినెస్ చేసుకోవచ్చు కదా, ఎందుకు స్ట్రీట్ వెండర్స్ పొట్ట కొడుతున్నారేమో అని ఒకటి వస్తుంది. దాన్ని క్లారిటీ చెప్తాను. ఇది మనం చేసిందే ప్యూర్లీ స్ట్రీట్ వెండర్స్ కోసం. సో వాళ్ళు మార్నింగ్ లెగిసి 3 o'clock లెగిసి కష్టపడి వాళ్ళ ఇంట్లో ఎవరికాళ్ళు చేసుకుని వచ్చి ఆ లోనా కానీ సంథింగ్ ఏదైనా సరే ఏముండదు బండి మీద, వాళ్ళు డైరెక్ట్ వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో అదే ఖర్చు ఇక్కడ మనం ఇచ్చేది కూడా వాళ్ళకి. సో డైరెక్ట్ గా వస్తారు, మార్నింగ్ వాళ్ళ 6 కల్లా ఫుడ్ రెడీగా ఉంటుంది. ఈ బైక్ తో పాటు ఫుడ్ తీసుకెళ్లి సమ్ లొకేషన్స్ ఉంటాయి, ఆ లొకేషన్స్ లో పెట్టుకుంటే వాళ్ళకి ఆటోమేటిక్ గా ఫుడ్ అవుతుంది. ఎందుకంటే దానికి పబ్లిసిటీ మనం వేస్తాం. వాళ్ళు ఎంత అవుతుంది సంపాదిస్తాం దాన్ని డబల్ వాళ్ళకి ఎవ్రీ మంత్ అరేంజ్ చేసేయాలి నా ప్లాన్. అంటే రెంటల్ కి తీసుకో రెంటల్ కాదు, డైరెక్ట్ గా బైక్ కూడా వాళ్ళకి ఇచ్చేస్తాం మొత్తం. టోటల్ బైక్ కొనేసుకోవచ్చు వాళ్ళకి రెంటల్ ఉంటుంది, డైరెక్ట్ బైక్ కొనేసుకోవచ్చు. దానికి లోన్ ఫెసిలిటీస్ కూడా మనం ఇస్తాం, వాళ్ళకి లోన్ ఫెసిలిటీ ఇస్తాం. వాళ్ళు బైక్ అంటే నా గోల్ ఏం లేదండి, ఒక్కొక్క స్ట్రీట్ వెండర్ ఈజీగా ఇందులోంచి ఒక 70,000 to 80,000 అయితే మంత్లీ వచ్చి సంపాదించాలి. అది 2-3 hours లో ప్లస్ విత్ బెస్ట్ టిఫిన్స్ తో, బెస్ట్ చట్నీస్ అండ్ ఫ్రెష్. ఎక్కడ ఫుడ్ అయిపోతుందో ఇదంతా సెంట్రల్ కిచెన్ లో, సర్వీస్ అంతా మీది, సర్వీస్ అంతా మాది, ఎవ్రీథింగ్ మాది. లాభంలో ఒక 30% లాభం వస్తే మేము 10% తీసుకుంటాం, వాళ్ళకి 20 ఇస్తాం లాభంలో. అంటే రెంటల్లా కాదు, అంటే కొన్ని చోట్ల ఎట్లా నడుస్తుంది అంటే నేను కూడా చూసిన కొన్ని చోట్ల ఎలా అంటే ఒక బండో లేకపోతే టిఫిన్స్ తీసుకెళ్లి అమ్మి పట్టుకొచ్చేస్తే అది ఒక 1000 అనో లేకపోతే 500 అనో ఇట్లా రెంటల్. నేను చూసాను వీళ్ళందరికీ ఏంటంటే ఒకళ్ళు ఉండి వాళ్ళ టిఫిన్ సప్లై చేసి, ఇది కూడా కాదు, అది కాదు ఈ కాన్సెప్ట్.